వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యొక్క ఇంపార్టెంట్ వీడియో వచ్చి ఏఆర్‌సి అస్ట్రా నెట్వర్క్‌లో వచ్చి ఒక మెయిన్ అప్డేట్ వచ్చిందనమాట. అదే కేవైసీ అనేది. కేవైసీ అనేది ప్రెజెంట్ లైవ్‌లో ఉంది. సో, దీని యొక్క ఎలిజిబిలిటీ ఏందంటే కేవైసీ చేసుకోవాలంటే మీరు మినిమమ్ 30 రోజులనేది మైనింగ్ చేసి ఉండాలి. అప్పుడే మీకు కేవైసీ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతది. సో, తర్వాత దీని యొక్క టోటల్ సప్లై వచ్చి 50 బిలియన్ అనమాట. దానిలో 40 బిలియన్ మాత్రమే మైనింగ్‌కి ఇచ్చారు. సో, ఇప్పుడు యాప్‌లోకెళ్ళి ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ యాప్ ఓపెన్ చేశాక ఈ విధంగా స్టార్ట్ సెక్షన్ అని ఉంటది. అందరూ కూడా మైనింగ్ అనేది స్టార్ట్ సెక్షన్ సెలెక్ట్ చేస్తే మీ యొక్క మైనింగ్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఆ మైనింగ్ యొక్క స్పీడ్ చూసారంటే ఇప్పుడు 0.85 పర్ అవర్ అనేసి ఉందనమాట. సో, కింద వాచ్ యాడ్ అని ఉంది కదా! చూసారంటే వాచ్ యాడ్ 0.25 పర్ అవర్ అనే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతది. అది 5 యాడ్స్ మాత్రమే చూడగలం. ఈ యొక్క యాప్‌లో 5 యాడ్స్ మాత్రమే చూడగలం. 5 అంటే సో, ఆల్మోస్ట్ 0.25 పర్ అవర్ లెక్కన సో 5 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, ఇది అందరూ ఈ బూస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. బూస్ట్ ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా మోర్ కాయిన్స్ వస్తాయి. దాంతో పాటు ఇప్పుడు పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసామంటే కార్నర్‌లో ఇక్కడ కింద చూసారంటే కేవైసీ అని ఉంది కదా! కేవైసీ అనేది ఇక్కడ డేట్స్ చూసారంటే మనకి ఇచ్చారనమాట క్లియర్‌గా. ఏమి ఇచ్చారు క్లియర్‌గా? సో, 30 డేస్ అనేది వెరిఫై అనమాట. అంటే కేవైసీ చేసుకోవడానికి 30 రోజులనేది మైనింగ్ చేసి ఉండాలి. ఇప్పుడు నేను 24 రోజుల వరకు చేసున్నాను. సో, ఇంకొక 5 రోజుల తర్వాత కేవైసీ చేస్తాను. ఓపెన్ అయ్యాక లైవ్‌లో అది మీకు చూపిస్తాను. తర్వాత అనౌన్స్‌మెంట్ ఈ ఈవెంట్స్ అనేసి ఒక ట్యాబ్ ఉంది కదా! ఆ ఈవెంట్స్ అని సెలెక్ట్ చేశారంటే 3 డాట్స్‌లో ఈ విధంగా నాకు 438 అనేసి ఒక ఈవెంట్‌లో మన కాయిన్స్ అనేది అలొకేట్ చేసుండారు. సో, ఇది నేను ఇప్పుడు చూసాననమాట. బ్యాక్‌కొచ్చి నా టోటల్ కాయిన్స్ చూసామంటే 2617 అనమాట. మళ్ళీ ఈవెంట్‌లోకెళ్ళి క్లెయిమ్ చేస్తున్నా అప్లై అని. ఇప్పుడు ఇది యాడ్ అయ్యా లేదని చూస్తామనమాట. వన్ స్టెప్ బ్యాక్ వచ్చామంటే ఇక్కడ యాడ్ అయ్యాననమాట. 3055 అనమాట. ఈ విధంగా ఈ ఏఆర్‌సి అస్ట్రా కాయిన్స్ అనేది సో, మనము కేవైసీ అయిన తర్వాత మనం ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1 పర్సన్ టు పర్సన్ అనేది. ఇక్కడ చూడండి కేవైసీ నౌ అవైలబుల్ అనేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ యొక్క నోటిఫికేషను ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారనమాట. వెరిఫై అనేది చేసుకోమని యాప్ అప్డేట్ చేసుకొని. సో, మనం కేవైసీ చేసుకున్నాక ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం లైవ్ వీడియో. ఈ యాప్ గురించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్సు ఆల్రెడీ టోటల్ వైట్ పేపర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో ఉంది చూడండి. సో, ఇప్పుడు మెయిన్ స్క్రీన్‌లోకి వచ్చామంటే ఇక్కడ ఒక మన టోటల్ స్క్రీన్‌లో కింద ఎక్స్ పేజ్ ఉంది కదా! సెలెక్ట్ చేసామంటే అఫిషియల్‌గా ఎక్స్ పేజ్‌లోకి వెళ్తామనమాట. వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది యాప్ అన్నది కూడా మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఈ ఇయరే స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ అనమాట. తర్వాత ఈళ్ళు కేవైసీగా కూడా చాలా తొందరగా తీసుకొచ్చారు. సో, కాబట్టి అందరూ ఈ ప్రాజెక్ట్‌ని ఇంతవరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇప్పుడన్నా జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేయండి. 30 డేస్ తర్వాత మీకు కేవైసీ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ కేవైసీ అనేది ఇప్పటి వరకు 15,000 మంది అనేది కేవైసీ చేసుకున్నారనమాట. ఈళ్ళు మైనింగ్ అంటే ఈళ్ళు కమ్యూనిటీ టార్గెట్ వచ్చి 10 లక్షలు మాత్రమే అనమాట. అంత 10 లక్షల టార్గెట్ రీచ్ అయితే ఈళ్ళు లిస్టింగ్ చేస్తాననేసి ఈళ్ళు ఆహ్, లా లీడర్ బోర్డ్ సో, అక్కడ వైట్ పేపర్‌లో అనేది ఇక్కడ రోడ్ మ్యాప్‌లో వీళ్ళు క్లియర్‌గా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఈ యాప్ అనేది సో, ఇప్పటి వరకు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, మీకు ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి.